ఈరోజు ఆదోని పరిధి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఎం కాలనీలోన ఇక్కడ 18వ వార్డుకి సంబంధించిన ఈ ప్రాంతంలోన వైసీపీకి సంబంధించిన లీడరు అండ్ కౌన్సిలర్ చిన్న అనే ఒక వ్యక్తి ఇక్కడ దాదాపుగా 35 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి లేడీస్కి ఎస్పెషల్లీ లేడీస్ కోసం టాయిలెట్స్ నిర్మాణం జరిగింది. ఆ టాయిలెట్స్‌ని ఆయన డెమాలిష్ చేసి ఇప్పుడు కట్టుకోవడం అనేది చాలా బాధాకరము. మొత్తం వితౌట్ పర్మిషన్ మున్సిపల్‌లో ఉన్నటువంటి పర్మిషన్ కూడా తీసుకోకుండా ఆయన ఇక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. మేము ఒకటే సాయి ప్రసాద్ రెడ్డి గారిని అండ్ మున్సిపల్ కమిషనర్‌ని, అధికారులని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాము. మున్సిపల్ కమిషనర్ గారికి మీకు మీ పరిధిలో ఉన్న ప్రాంతంలోన ఏదైనా పర్మిషన్ ఒక వ్యక్తికి ఇవ్వాలనుకుంటే ఆ వ్యక్తి 20-25 సంవత్సరాల ఇక్కడ ప్రాంత నివాసై ఉండాలి. అదే విధంగా ఆయన ఒక అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీ మున్సిపల్ కౌన్సిల్‌లోన ఆమోదం పొందాలి. ఆమోదం పొందిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే నువ్వు నిర్మాణం చేపట్టాలి. అది ఏమైనా ఇక్కడ మీరు ఇచ్చారా? మున్సిపల్ కమిషనర్ గారికి నేను మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడితే మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు అసలు తెలియదు అని అంటున్నారు. నేను ఒకటే వాళ్ళని క్వెషన్ చేసేది, ఇక్కడుండే సచివాలయ సిబ్బంది గాని, ఇక్కడుండే వాలంటీర్ వ్యవస్థ గాని ఏం చేస్తుంది? సచివాలయ సిబ్బంది డైలీ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటది కదా. అదే విధంగా ఇక్కడ ఉండే వాలంటీర్ కూడా 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు తెలుసుకోలేరా? ప్రతి ఇండ్లలోనే ఎంతమంది నివాసం ఉన్నారు, ఏ ఏ పార్టీలకు వాళ్ళు ఓటేస్తున్నారు అనేది తెలుసుకోగలిగిన వాలంటీర్ వ్యవస్థ ఉన్న ఇప్పుడు ఈ నిర్మాణం ఏ విధంగా చేపట్టారు అనేది కూడా మున్సిపల్ కమిషనర్ దృష్టికి రాలేదంటే నిజంగా సిగ్గుచేటు. ఆయన బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడు. ఇందాక మాట్లాడితే మాకు సంబంధం లేదు, మాకెవరు కూడా కంప్లైంట్ చేయలేదు. నీకు కంప్లైంట్ చేయాలనా? ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆస్తి. నువ్వు గవర్నమెంట్ ఆస్తుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక కమిషనర్‌కి ఉంటుంది. మరి మీరే వైసీపీ నాయకుల్లాగా మీరు వైసీపీ కండువాలు వేసుకోకుండా నాయకుల్లాగా ఉంటే ఇంకా ఆదోని భూముల్ని పరిరక్షించాల్సిన అవసరం ఎవరికుంది? అధికారులే ఈ విధంగా మాట్లాడితే ఇంకెవరు పట్టించుకుంటారు? కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే మేల్కొనండి. ఎందుకంటే 25 రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్ దృష్టికి వచ్చింది ఇది. ఇట్లా ఇళ్ల నిర్మాణం చేపట్టాడని వచ్చింది. ఆయన కూడా కోపడ్డాడని తెలిసింది కాబట్టి ఆయన కూడా ఏం మాట్లాడు. ఇప్పుడు మాకేమో అసలు నాకు సంబంధం లేదు, మీరు కంప్లైంట్ ఇస్తే నేను అప్పుడు చర్యలు చేపడతాము అని అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? అంటే టీడీపీ లీడర్లు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలనా? అంటే అంతవరకు మీ ఆస్తులు ఎక్కడున్నాయో, మీ ఆస్తులు ఎవరెవరు కబ్జా చేశారు అనేది చూడరా? ఇప్పుడు మున్సిపల్ పరిధిలోన చాలా ఉన్నాయి ఇట్లా ఖాళీ ప్లేసులు. అవన్నీ ఎవరు కబ్జా చేసినా మీరు పట్టించుకోరా? మీరు సైలెంట్ గా ఉంటారా? అంటే ఒక రాజకీయ పార్టీకి ఒత్తాసుగా ఉంటారు. అదెందుకు? పదవికి రాజీనామా చేసి మీరు పార్టీ కండువాలు కప్పుకోండి. ఎంత దారుణం అండి! మామూలుగా ఆదోనంటేనే కబ్జాకి కేర్ ఆఫ్. ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో కూడా ఖాళీ ప్లేస్ లో ఉన్న స్థలాలు కబ్జాకి గురవుతున్నాయంటే ఇంక ఎవరికి చెప్పుకోవాలి ఆదోని ప్రజలు? కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొనండి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అందరు మేల్కొనండి. వాళ్ళేమో మేము తీసుకున్నామని అంటున్నారు. అది నిజమా కాదా? ఇచ్చారా లేదా? లేదంటే ఎవరు అధికారం ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇచ్చేస్తే మాకేం అనుకోరా? ఖచ్చితంగా 2024లో మా గవర్నమెంట్ వస్తది. ఎవరెవరు ఏదేది కబ్జా చేశారో అన్ని కూడా కక్కిస్తాము. ఖచ్చితంగా మున్సిపాలిటీకి మళ్ళీ తిరిగి అప్పజెప్తాము. అప్పజెప్పే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ గారు మేల్కొనండి. మేల్కొని, ఎందుకంటే ఇంకొకటి నిజాముద్దీన్ కాలనీలో కూడా కబ్జాకు గురైందని తెలిసింది. అవి కూడా ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎక్కడన్నా గాని ఖాళీ స్థలాలు ప్రైవేట్ భూములు ఎలాగో కబ్జాకు గురైతున్నాయి. పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఆస్తుల కబ్జాకు గురైతే మాత్రం తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా 100% మేము నెక్స్ట్ రాబోయే కాలంలో మా గవర్నమెంటే వస్తది కాబట్టి 100% మేము దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నాకు కూడా తెలియదు. ఇందాకే నేను కూడా న్యూస్ చూశానండి. ఆమె రావడం జరిగింది, సిస్టమ్ గారు వచ్చి ఆ స్థలాన్ని విజిట్ చేసినారు. దాని తర్వాత వాళ్ళు కబ్జా అది ఇది అని చెప్పినారు. ఎమ్మెల్యే గారి అండ చూసుకొని దీంట్లో ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు. ఏమి కబ్జా అనేది ఆమె అంటుంది. కబ్జా అంటే నేను ఎవరిదైనా లాక్కొని కబ్జా చేస్తే వాళ్ళు వచ్చి మీ దగ్గర కంప్లైంట్ ఇస్తే దాన్ని కబ్జా అంటారు. ఏమి ఆమె ఏం చెప్పింది? కబ్జా చేసినాము. సరే,
గత ప్రభుత్వంలో ఇక్కడ 2 ఇచ్చినారు. ఇప్పుడు నా వెనక కనపడేది కూడా టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళకి పట్టా చేసి ఇచ్చినారు. అది కూడా దొడ్డి స్థలమే, వాళ్ళు కట్టుకున్నారు. మళ్ళీ అది కూడా కబ్జానే కదా, అది కనపడలేదని నేను అడుగుతున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది, లేడీస్ దొడ్డి మెయిన్ అది. ఇవన్నీ కాలనీ అభివృద్ధి కావడంతో ఇక్కడ నుంచి జనాలు ఇండ్ల మధ్యలో వాసనని ఇక్కడ నుంచి దొడ్లు కూడా తీసేసి శ్మశానం సైడ్ లేడీస్ టాయిలెట్, జెంట్స్ టాయిలెట్ కట్టినాము. ఇండ్ల మధ్యలో వద్దని అప్పట్లోనే వీటిని ఆపడం జరిగింది అందరూ. వీళ్ళ అందరికీ తెలిసిన విషయమే ఇది. ఆమె వచ్చేసి ఈరోజు కబ్జా అంటుంది. మేము ఎటువంటి కబ్జా ఏం చేయలేదు. నలుగురికి ఎట్లా ఇచ్చినారు, నాకు ఎట్లా ఇచ్చినారు, నేను అలాగే కట్టుకుంటున్నాను. మొత్తానికైతే అది శిథిలాస్థితిలో ఉండింది, కానీ ఏదో రన్నింగ్ అనేది కాదు, రన్నింగ్ టాయిలెట్స్ కూడా కాదు. దీంట్లో ప్రతిసారి మా ఎమ్మెల్యేని తీసుకురావడము, ఎమ్మెల్యే అండదండలు అంటే ఆయనకి ఏం తెలుసండి? ఆయన ఏమన్నా మాకు పిలిచి మేము పట్టాలు చేపిస్తాం రా అని పిలిచాడా? లేదు కదా. మేము ఇక్కడ 100 ఏళ్ళుగా స్కావెంజర్లుగా, వాళ్ళ మనములుగా, వాళ్ళ కొడుకులుగా మాకు సంతత పెరుగుతూ ఉండడం వల్ల, మాకు ఇండ్లు లేకపోవడం వల్ల, ఉన్నవి ఇండ్లు అందరూ ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వేసుకున్నాడు. ఇక్కడైతేనేమి, తర్వాత రోడ్డు పైన పార్కులు అయితేనేమి, అన్ని చోట్ల వేసుకుంటూ పోతుంటారు. ఎవరైనా కానీ స్థలం అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఎవరైనా వేసుకుంటారు, మామూలే అది. మీరు అట్లాంటివి చూడుకొని ఏదో పెద్ద చూడుకోకుండా ఇక్కడ వచ్చి చిన్నోళ్ళ పైన, మా అట్లా దళితుల పైన మీ ప్రభావం చూపిస్తే ఇది తగింది కాదమ్మా. మీకు కూడా తెలియజేస్తున్నా నేను మీడియా ముఖంగా. మీరు తెలుసుకోండి, మేము చిన్న వ్యక్తులు, బయట దండిగా ఉన్నాయి, వాటిపైన పోరాడండి. మీరు ఎదగాలనుకుంటున్నారు కదా, అక్కడ పోయి ఏదైతే ఆదాయానికి అభివృద్ధి చేయాలనుకుంటున్నారో అవన్నీ చేసి మీరు అక్కడ పేరు తెచ్చుకోండి అమ్మ. ఇట్లా మా పైన చిన్న వ్యక్తుల పైన కాదు. మేము నలుగురికి ఎలా జరిగింది మాకు అలాగే ఇచ్చినారు, మేము అలాగే కట్టుకుంటున్నాము. ఇది వాస్తవం. అంటే ನೀವು పట్టా తీసుకోవడం కరెక్టే లేదని కాదు, ఇట్లా మున్సిపాలిటీ స్థలాలపైన అనుమతి లేకుండా, కౌన్సిల్ అనుమతి లేకుండా తీసుకోవడం తప్పు కదా అంటున్నారు. అందులోనూ మీరు నివసించే వార్డులోనే మీరు ఇలా మున్సిపాలిటీ స్థలాన్ని తీసుకోవడం తప్పు కదా అంటున్నారు. అది ఆరోపణలు వస్తున్నాయి కదా. అమ్మ నేను కూడా సామాన్యునే, బీదానే. నేనేం పెద్ద కౌన్సిలర్ అయినంత మాత్రం మేము కోట్లు సంపాదించి మా తాతలు మాకేం పెట్టలేదు. మేము లేని వ్యక్తులము. లేదు అని అర్జీ పెట్టుకునేది వాస్తవము. ఇంతకుముందు వీళ్ళకి ఎలాగైతే ఇచ్చారో అలాగే మాకు ఇస్తారని ఎవరైనా ఆస్తి అర్జీలు పెట్టుకుంటాం. ఈ స్థలం స్థానికంగా ఉండాలా, మేము ఇదే గేర్లో, నేను వేరే గేర్లో పోయి స్థలం తీసుకుంటే వాళ్ళు ఊరికే ఉంటారా? వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఉంటారు, వాళ్ళే చేసుకుంటారు. ఇదంతా రెవెన్యూ వాళ్ళదే. మొత్తం ప్రతి ఇంటికి కబ్జా అంటున్నారు మీరు. మళ్ళీ అందరూ వేసుకున్నారు. ఆ రోజు ఖాళీగా గుంతలు ఉన్నాయి. తర్వాత చాలా స్థలాలు చెట్లు పెరిగి అక్కడ దొడ్లు, ఆడవాళ్ళు దొడ్లు పోయి ఉన్నాయి. అవన్నీ ఏం జరిగింది? అంతా కాలనీ అభివృద్ధి అయ్యే కొద్దీ, జనాభా పెరిగే కొద్దీ ఎవరి వాళ్ళు అన్ని చెట్లు నరికేసి గుంతలు ముచ్చేసి అక్కడ బాత్రూమ్ కూడా నీట్గా చేసుకొని అందరూ ఇల్లు వేసుకొని స్థలాలు పట్టాలు పుట్టించుకునే వాళ్ళు ఉన్నారు ఈ కాలనీలో. అది కాదనేది స్థలాలు తీసుకోవచ్చు మీరు, లేదంగా పొందొచ్చు ఎక్కడంగా, మీకు హక్కు ఉంది. స్థలాలు లేకుంటే అప్లై చేసుకోవడం, మీరు పట్టా తీసుకుని ఇల్లు కట్టించుకోవడం మీకు హక్కు ఉంది. కానీ ప్రభుత్వ స్థలంలో ఎలాంటి ఆమోదం లేకున్నట్ల ఒక ప్రజాప్రతినిధి కౌన్సిలర్ ఇట్లా చేసినాడంటే ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు అనే ఉద్దేశం ఆమె చెప్పింది. ప్రజల నుంచి నేనేం దోచుకోలేదు కదండి, ప్రజల నుంచి దోచుకోలేదు. అంటే మీరు పరిరక్షించాల్సింది మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తులనే మీరు రక్షించాలి. అటువంటిది మీరే చేజిక్కించుకోవడం అంటే కూడా అది వేరే రకంగా కనబడుతుంది. సరే, వాళ్ళతో సాక్ష్యాలు ఉన్నాయన్నారు కదా, వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు మేము మా దగ్గర ఉండే సాక్ష్యాలు మేము ప్రవేశపెట్టాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.